హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాసం స్కీమ్ కంటూ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు సిబిల్ స్కోర్ తరపు నుంచి బ్యాంకు నుంచి అంటూ మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. కొంతమందికి మెసేజ్లే రావడం లేదనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. అలాగే బ్యాంకు నుంచి ఎటువంటి మెసేజ్ రాకపోతే మాకు లోన్ వస్తుందా రాదా, అలాగే మనకి 4 లక్షలు 3 లక్షల అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి లోన్ వస్తుందా రాదా, మొదటి విడత లిస్టులో భాగంగా ఎవరి పేర్లు వస్తాయి, 50,000 లక్షకే అంటున్నారు. మరి మాకు ఎప్పుడు వస్తాయి, 4 లక్షలు చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అనేసి కూడా చాలా మంది చాలా కంగారు పడుతున్నారు. అసలు ఏంటి ₹1,00,000 50,000 ఆప్షన్ పెట్టిన వాళ్ళు 4 లక్షల ఆప్షన్ ఎందుకు పెట్టారు, మొదటి విడత లిస్టులో భాగంగా 1,50,000 లోపే ఎందుకు ఇస్తామంటున్నారు అనేసి కూడా చాలా మందికి చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ లిస్ట్ అనేది ఎక్కడ తెలుసుకోవాలి, అందులో పేరు వచ్చిందా రాలేదు అనేది ఎలా తెలుసుకోవాలి అనేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అంటూ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి, గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి పథకాల గురించి అయినా మన ఛానల్ అయితే వీడియోస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 2 వరకు దిశల వారీగా రాజు యువ వికాసం అనేసి చెప్తున్నారు. జూన్ 2 నుంచి 9 దాకా మంజూరు పత్రాలు అనేసి కూడా పంపిణీ చేస్తామనేసి కూడా చెప్తున్నారు. అలాగే 10 నుండి 15వ తేదీ వరకు శాంక్షన్ ప్రాసెస్ ఉంటుందంట. ఈ విధంగా అనేది ఉంటుంది. అసలు లిస్ట్ ఎక్కడ తెలుసుకోవాలనేసి కూడా మనం ఇప్పుడు చూస్తాం. లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది శాంక్షన్ అయిన వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా వచ్చినాయి. దీంట్లో లిస్టు చూసుకున్నామంటే ఇది ఒక మండలానికి సంబంధించి మీరనేది ఈ లిస్టు పొందాలి, ఈ పీడిఎఫ్ పొందాలి, ఈ లిస్టులో మా పేరు వచ్చిందా రాలేదా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా అయితే ఎంపీడీఓ ఆఫీస్కి అయితే మీరు వెళ్ళాలండి. ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే మాత్రం మీకు ఈ లిస్ట్లో మీ పేరు వచ్చిందా రాలేదా అనేసి కూడా మనకి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి తప్ప మనకి ఎక్కడి నుంచి అయితే తెలియదు. ఈ లిస్ట్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే 50,000, 1,00,000, 2 లక్షలు వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారండి. ₹1,00,000 50,000 అయితే మొత్తం మండలానికి సంబంధించిన చాలా ఉన్నాయండి. ఈ విధంగా అనేది కూడా ఉంటుంది. మీరు 4 లక్షలు 3 లక్షలు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి రెండో లిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారంట. అంటే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది 50,000 లక్షల రూపాయలు ఇద్దామనేసి తప్ప ఆ విధంగా ఉంటుంది. ముందు కూడా మనకి కేసీఆర్ అనేది దళిత బంధు పెట్టారు. దళిత బంధు కూడా 10 లక్షల సాయం అనేసి చెప్తున్నారు. ఆ 10 లక్షల సాయం అనేసి చెప్పారు కానీ అది కూడా కొంతమందికి శాంక్షన్ అయింది. ఒకరికి 10 లక్షలు ఇచ్చే బదులు మనిషికి 1,00,000 ఇచ్చే నుంచి కూడా బీసీ బంధు పెట్టి సేమ్ బీసీ లాగా ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితుంది. 4 లక్షలు ఒకరికి ఇచ్చే బదులు 50,000 8 మందికి ఇవ్వచ్చు అనేసి కూడా మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే నిధులు లేవనేసి కూడా మనకు అప్పు పుట్టట్లేదు అనేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు అయితే చెప్పారు. ఉంటుందండి సెలక్షన్ ప్రాసెస్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు ఖచ్చితంగా అయితే మీరు ఎంపీడీ ఆఫీస్లో కన్సల్ట్ కావాలి, లేదా మీ విలేజ్ సెక్రటరీ, గ్రామ పంచాయతీ అధికారిని అడిగినా కానీ లిస్ట్లో పేరు వచ్చిందా రాలేదు అనేసి కూడా చెప్తున్నారు. లిస్ట్ అయితే విడుదలైపోయింది. జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు అనేసి కూడా పంపిణీ చేస్తామనేసి కూడా చెప్తున్నారు. ఈ విధంగా అనేది ఉంటుంది. మరి మేము ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉందా అనేసి కూడా చాలా మంది కామెంట్ పెడుతున్నారు. ఎడిట్ ఆప్షన్ అయితే ఏం లేదండి. మీరు 1,50,000 చేసుకున్న వాళ్ళు 50,000, 1,00,000 రూపాయలు చేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా పేర్లు అనేది వస్తున్నాయి. నెక్స్ట్ 2, 3, 4 లక్షలు అనేది కూడా వాళ్ళనేది కూడా కొద్దిగా ఆశ వదులుకో అనేది మేము ఏమని చెప్పట్లేము. మీరు నెక్స్ట్ లిస్ట్ అనేది కూడా చూసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.